చాలామందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువగా ఈ మధ్య మనం తెలియకుండానే క్యాన్సర్‌ని బారిన పడుతున్నారు. ప్రతి 10 మందిలో కనీసం నలుగురు నుంచి ఐదుగురు దాకా క్యాన్సర్ వచ్చిందని టెస్టులకి వస్తున్నారు. అలాగే క్యాన్సర్ అన్నది అసలు దేనివల్ల వస్తుంది? దాని మూలాలేంటి? అని చూస్తే మనం పొద్దున్నే లేచిన కానించి అంటే మనం బ్రష్ చేసేది, అలాగే నైట్ పడుకునే దాకా మనం తెలియకుండానే ప్లాస్టిక్‌ని తాగడం కన్నా ఎక్కువగా తినేయడం అన్నది జరుగుతుంది. అంటే కంప్లీట్‌గా ప్లాస్టిక్ తోటే మనం పనులన్నీ చేస్తున్నాం. మనం ఏదన్నా తినాలన్నా, తాగాలన్నా, లేదంటే ఏదన్నా మనం వస్తువుల్ని మనం వాడుకోవాలన్నా ప్రతి దాంట్లోని ప్లాస్టిక్‌ని ఎక్కువగా మన బాడీకి అలవాటు చేసేసుకున్నాం. దానివల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్‌లో మేజర్ ప్రాబ్లమ్ అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి వచ్చే గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్‌లు ఇలాంటి చిన్న చిన్నవి చెప్తున్నారు. దీనికన్నా పెద్దది అంటే మన శరీరంలోకి ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడున్న మొత్తం అందరి శరీరంలోని 60% ప్లాస్టిక్ అన్నది ఆల్రెడీ లోపల స్టోరేజ్ అయిపోయింది. అది ఇంకా ఇంకా పెరిగే కొలది అది తొందరగా క్యాన్సర్లోకి కన్వర్ట్ అవ్వడం అన్నది చాలా తక్కువ టైంలో అంటే ఇంకా నాకు తెలిసి ఇంకో 4-5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళ శరీరంలోని క్యాన్సర్ అన్నది ఇప్పుడు బీపీ షుగర్లను ఎలా చూస్తున్నారో అలా ప్రతి శరీరంలోని క్యాన్సర్ కణాలు పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది రేపు రాబోయే కాలంలో దీని నుంచి మనం బయటికి రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉండాలి. రెండోది ఇప్పటి నుంచన్నా మీరు ప్లాస్టిక్ వాడడం అన్నది చాలా చాలా తగ్గించుకుంటే ఇంకా ఇంకా ముందు రాబోయే టైంలో రాకుండా ఉండడం అన్నది చాలా చాలా కష్టపడాలి. కానీ వచ్చిన దాన్ని కొంతవరకు మనం దూరం చేసుకున్నట్టు ఉంటుంది. ఈ విధంగా మనం రాబోయే టైంలో మనం క్యాన్సర్కి వెళ్ళకూడదంటే ఇప్పటి నుంచన్నా మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా చాలామంది తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయండి. మనం చాలా వరకు క్యాన్సర్లోకి వెళ్ళిపోతున్నాం తెలియకుండానే. నాకు తెలుసుండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో నేనే 10 మందిలో 2-3కి మీకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి లేదా క్యాన్సర్ రాబోతుంది ఒకసారి ఈ టెస్టులకు వెళ్ళండి అని నేనే చెప్తున్నాను. అందుకని మీకు కూడా ముందుగా దాని గురించి తెలియాలని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.